నమస్తే అండి. ఎక్కువ నీతులు మాట్లాడుతూ ఆచరణ తుస్సుమనిపిస్తే పౌర సమాజం నిలదీతకు గురి కావాల్సి ఉంటుంది, ఎటువంటి వారైనా కానీ. అందుకే పెద్దలనేది నేల విడిచి సాము చేయవద్దు అని. కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా భారీ డైలాగులు కొట్టారు. అధికారంలో తాను భాగస్వామి అయితే రామరాజ్యాన్ని స్థాపిస్తానన్నంతగా ఫోజులు కొట్టారు, ఊగిపోయారు అప్పుడు గతంలో. తీరా ఆచరణకు వచ్చేటప్పటికీ అందుకు విరుద్ధమైనటువంటి పాలన జరుగుతోంది. ఆయన భాగస్వామిగా ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఎదుర్కొంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక దందా ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు. తద్వారా పవన్ కళ్యాణ్కు చురకలు అంటించారన్నటువంటి చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇప్పుడు మల్లివారి తోటలో అక్రమంగా ఇసుక తరలించడాన్ని ఆయన పరిశీలించి అనంతరము ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి కమ్ముకొస్తుందని వ్యంగ్య కామెంట్స్ చేశారు. అలాగే పిఠాపురం పోలీసులకు ప్రత్యేక గ్లాసులు ఇవ్వాలని కూడా దెప్పిపొడిచారు. ప్రతిరోజు రాత్రి 200 నుంచి 300 లారీలు ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఆయన వాపోయారు. అక్రమార్కులతో పోలీసులు కుమ్మక్కైనట్టున్నారని ఆయన సంచలన ఆరోపణలే చేశారు. 20 రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా వాళ్ళు చెల్లించలేదని వాపోయారు. మామూలు మత్తులో పడి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సాహం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పిఠాపురంలో జనసేనదే పెత్తనము, ఇక్కడ టీడీపీది ప్రతిపక్ష పాత్ర కంటే అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ కార్యకర్తలు అంతా తీవ్రంగా రగిలిపోతున్నారు. టీడీపీ అంటే చాలు ఏ ఒక్క అధికారి కూడా పలికే పరిస్థితి పిఠాపురంలో లేదు. ఇసుక, గ్రానైటు, మట్టి ఒక్కటేమిటి, ఇలా ఏది లభిస్తే దానిపైన అన్నింటిపై జనసేన నాయకులదే పెత్తనం. టీడీపీ నాయకులు కార్యకర్తలకు నయా పైసా కూడా లాభం లేదు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని వర్మ పరిశీలించి పోలీసులపై విమర్శలు గుప్పించడం ద్వారా వాళ్ళపై ఒత్తిడి తీస్తున్నారన్నటువంటి భావన కనిపిస్తుంది. మరి తద్వారా జనసేన నాయకుల ఆదాయ వనరుల్ని ఆయన అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో సొంత నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్న కళ్ళు మూసుకున్నావా అని పవన్ను వర్మ ప్రశ్నిస్తున్నట్టుగా ఉందనేటటువంటి కామెంట్స్ కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. నమస్తే.